పాలన సరిగ్గా చేశామని ప్రభుత్వాలు చెప్పుకోవడమే కాదు, ఆ ఫీల్ ప్రజల్లో రావాలి. లేకపోతే ప్రభుత్వాలు కూలిపోతాయి. అదేవిధంగా ఎన్నికల సంఘాలు, ఎన్నికల సంఘం అనేటటువంటిది తను సక్రమంగా చేశానని ఫీల్ అవ్వడమే కాదు, ప్రజలకి ఆ ఫీలింగ్ కల్పించాలి. అక్కడ ఫెయిల్ అవుతోంది ఈ మధ్య కాలంలో ఎన్నికల సంఘం. ఎన్నికలకు సంబంధించి ఈవీఎంలు ట్యాంపరింగ్ లాన్ని నేను నమ్మను. ఈవీఎంలు మేనేజ్ చేశారన్నది కూడా నేను నమ్మను. కాకపోతే ఏ పాయింట్ అంటే పారదర్శకత లోపిస్తోంది. ఆ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఆలోచించాలి. రీకౌంటింగ్ అడిగితే ఉట్టి అంకెలు లెక్కేసేదేంది? మళ్ళీ ప్రతిదీ లెక్కేయాల. స్లిప్పులతో సహా లెక్కేయాలి. అలా రీకౌంటింగ్ జరక్కపోతే అన్యాయం జరిగినట్టు. అట్లాగే సీసీ క్యామ్ ఫుటేజ్ అనేది ఉట్టి ఈసీ దగ్గర ఎందుకు ఉండాలా? అందరికీ ఓపెన్ చేయండి. ప్రజలందరూ చూసేటట్టు చేయండి. అప్పుడు ఎక్కడ బూత్ క్యాప్చరింగ్ జరుగుతుంది, ఎక్కడ తప్పు జరుగుతుంది, ఎక్కడ ఏదైతే దాన్నేమంటారు దొంగ ఓట్లు జరుగుతున్నాయి, ఇది ప్రజలు గమనిస్తారు. లేదా ఆ ప్రత్యర్థి అభ్యర్థి అడిగినప్పుడు ఆ డేటా ఇవ్వండి. వాళ్ళు క్రాస్ చెక్ చేసినప్పుడు యాక్షన్ తీసుకోండి. మనకి దొంగతనం జరిగిందో, మర్డర్ జరిగిందో, లేకపోతే దొమ్మి జరిగిందో ఇట్లాంటి జరిగినప్పుడు పోలీస్ స్టేషన్‌కి వెళ్తే కంప్లెయింట్ తీసుకుని పరిష్కరించేటట్టు ఉండాలి గానీ, కంప్లెయింట్ నువ్వియ్యి, నేను చూస్తాలే, దాంట్లో ఏది సీరియస్ అయితే అది నేను ఆలోచిస్తాలే అనే ధోరణిలో ఉంది ఎన్నికల సంఘం. పారదర్శకత లోపిస్తోంది. ఇదే ఇప్పుడు యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు రైట్ చేస్తా మోసం చేస్తోంది ఎన్నికల సంఘం అంటున్నారు. క్రమంగా ఎన్నికల సంఘం మీద విశ్వాసం దెబ్బతింటే తిరుగుబాటు జరుగుతది.